ముందు మానే. ఆలోచనాత్మకమైన ఆత్మ అంటే నీకు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నువ్వు ఎలా ఉండాలో తెలిపే ఆత్మ. హల్లెలూయా. శిష్యులు గెత్సెమనే తోట ఉంది కదా, అక్కడ ఏం చేస్తారో తెలుసా? ఈయనేమో ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. వీళ్ళు ఏం చేస్తారు? నిద్రపోతారు. వీళ్ళకి ఏం లేదు. ఆయన ఏమన్నాడు తెలుసా? పడుకున్నారా? ప్రార్థన చేయొచ్చు కదా, పడుకున్నారేంటి అంటే ఆలోచన కలిగే ఆత్మ ఎలా ఉంటుందంటే పడుకోదో, ఏం చేస్తుంది? ప్రార్థిస్తున్న. ఇంట్లో ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇంట్లో అగమ్య గోచరంగా పరిస్థితులు తయారవుతున్నప్పుడు లేచి ప్రార్థన చేసే కుటుంబంగా నీ కుటుంబం ఉండాలి. లేచి ప్రార్థన చేసే భార్యగా, ప్రార్థన చేసే భర్తగా, ప్రార్థన చేసే బిడ్డలుగా నీ కుటుంబానికి ఆలోచన కలిగే ఆత్మదేవుడు దయచేయునుగాక. ఆదివారం ప్రార్థన చేసుకుంటూ అయిపోతుంది అనుకుంటున్నారు. ఆదివారం ప్రార్థన ఏం చేసుకోవట్లేదు, మీరు మందిరానికి వెళ్తున్నారు. అర్థమైనా? మందిరానికి వెళ్ళి వాళ్ళు అందరూ ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన అంటే దేవుడితో నువ్వు మాట్లాడడం. అర్థమైందా? వాక్యం అంటే దేవుడు సేవకుడు ద్వారా దేవుడు నీతో మాట్లాడడం. ఆయన నీతో మాట్లాడతాడో, నువ్వు ఆయనతో మాట్లాడినప్పుడే అది ఫిల్ అయ్యిద్ది. హల్లెలూయా. ఆయన నీతో మాట్లాడతాడో, ఆయన నీతో శక్తిగా మాట్లాడతాడో, కృపతో మాట్లాడతాడో, ప్రేమతో గద్దిస్తాడో, నిన్ను హెచ్చరిస్తాడో, నీకు అన్నీ చెబుతాడు ఆయన. ప్రభువా నాకు ఇవి చెప్పావు కదా, అందుకు నేను మార్చుకుంటానని నువ్వు మాట్లాడితేనే ఆ ప్రార్థన ఫుల్ అవుద్ది. హల్లెలూయా. కానీ నువ్వు మాట్లాడతావు ఇంటికి వెళ్ళి. ఇప్పుడు ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్ళి మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా. నీతో నాలాంటి వాళ్ళో, లేకపోతే ప్రపంచ స్థాయి వాళ్ళో, లేకపోతే గొప్ప గొప్ప వాళ్ళో వచ్చి దేవుడి మాటలు ఎన్ని చెప్పినా నువ్వు దేవుడితో మాట్లాడకపోతే వృధా. గుర్తుపెట్టుకో. అర్థమైందని చెప్పింది.